అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికగా తిరుపతి నిలిచింది. తారక రామ స్టేడియంలో 3 రోజుల పాటు పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తిరుపతికి 1700 మందికి పైగా క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నటుడు నారా రోహిత్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కు సంబంధించి ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలను నిర్మాణం చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు ఎంత గౌరవాన్ని, ప్రోత్సాహకాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. నమస్కారం. ఈరోజు తిరుపతి పట్టణంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా ఇక్కడ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం 4వ సారి ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా క్రీడల పట్ల ఎంతో మక్కువతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 3 రోజులు జరిగే ఈ క్రీడల్లో ఎవరైతే అత్యున్నతంగా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధిస్తారో వాళ్ళందరికీ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు వైజాగ్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా 4 జోన్లో ఉన్న క్రీడాకారులంతా ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే క్రీడా శాఖ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా క్రీడాలోకానికి ఒకటే చెప్తున్నాం, మా క్రీడా పాలసీ అయితేనేం, ఈ 12 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేం క్రీడా ప్రపంచాన్ని, క్రీడాకారులు ముందుకు తీసుకొని పోయే విధంగానే ఉంటాయి. ఎక్కడ ఏ విధమైన తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా మా మంత్రిత్వ శాఖ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని సగర్వంగా తెలియజేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడిన విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ విషయంలోనైతేనేం, అలాగే ఆర్థిక వనరులు సమకూర విషయంలోనైతేనేం రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు జరగబోయే క్రీడాకారులకు అన్ని అవకాశాల్లో ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.